అమ్మా అమ్మా అమ్మమ్మ గారు భూమి వెళుతూ వెళుతూ నాకు నమస్కారం చేసింది గుర్తుందా విరాట్? దాని అర్థం ఏంటో తెలుసా? మీ అహంకారానికో నమస్కారమని, మీ కుసంస్కారానికో నమస్కారమని. ఒక్క మాటకి ఎంత విలువ ఉందో చెప్పడానికి నేను జారిన ఈ మాటే ఉదాహరణ. నోరు జారే ముందే నాలుకని అదుపులో ఉంచుకోవాలి అనడానికి ఇంతకన్నా గొప్ప పాఠం ఇంకోట్లేదు. నా అంతరాత్మ మాటే నిజమైంది. పద విరాట్, నా మనవరాలికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి తీరాలి. మీరు కూడా భూమికి క్షమాపణ చెప్పి తీరాలి. నడవండి విరాట్, కారుదే. ఇంకా ఏ దిగులు పెట్టుకోకండి నాన్నగారు. అమ్మ భూమికి సారి చెప్పి తీసుకొస్తుంది. మీరు ఈ జ్యూస్ తాగండి. తాగండి. భూమి, మా అప్పన్నకు చెప్పిపోదామా? అప్పన్నకి చెబితే మన చదువు పాడైపోద్దని ఆపెత్తాడు. మా నూరెళ్ళిపోయినాక హోటల్ బాబాయ్కి ఫోన్ చేసి అప్పన్నను బస్ ఎక్కించి పంపించమని చెప్దాం. నీ ఇష్టం భూమి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,